ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్తో ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా వర్మతో పరిచయం అయింది. పరిచయం కూడా కాదు, ఆయన సినిమా చూసి ఆయన నచ్చి షార్ట్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఛాన్స్ ఇచ్చిన సినిమా ఆయనకు నచ్చలేదు. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఎందుకు ఏం లేదు, ఆయన చాలా ఒక కథ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, తెలుగులో ఇది చేస్తున్నాను, హిందీలో కూడా చేస్తున్నాను, తెలుగు నువ్వు చేయాలన్నారు. తెలుగులో చేశాను, అది నేను షూట్ చేస్తున్నాను సేపు, ఆయన షూటింగ్ కూడా రాలేదు, రష్ కూడా చూడాలి. ఆయన ఎడిట్ అయిన తర్వాత చూసి ఇది మొత్తం అయిపోయిందా, మొత్తం అయిపోయి ఎడిట్ అయిన తర్వాత చూసి ఆయన నచ్చలేదు సినిమా. నాకు కూడా ఆశ్చర్యమైంది, అదేమిటి అరే మధ్యలో అరే మీరు చూసిండే పోయేదండి, ఎక్కడ పొరపాటు చేశాను ఏమిటి అని కొంత తర్జన పరిచయం. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ వెరీ, వర్మ గారు చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా మంది తెలియదు. అంటే ఆయన ప్రొజెక్ట్ చేసే ఇమేజ్ వేరు, అంటే నా అనుభవం చెప్తున్నాను. హీ వాజ్ వెరీ అఫెక్షనేట్ అండ్ ఒకటే చెప్పారు, మోహన్ ఇది క్రియేటివ్, ఇది ఎప్పుడైతే మేము ఇంకా కుదరదు అని చెప్పేసి నేను షేక్ హ్యాండ్ ఇచ్చేసి నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఏదో త్రివిక్రమ్ గారు అంటారు చూడండి, జేబులో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాను, బయటకు వచ్చాను నేను. ఆ మర్నాడు ఆయన ఫోన్ చేసి, మోహన్ దీని టాలెంట్ జడ్జిమెంట్ కాదు, టాలెంట్ లేదని నేను అనట్లేదు, నువ్వు ఫ్యూచర్లో ఫిల్మ్స్ అవన్నీ నేను అనట్లా, ఎక్కడో మనం నేను అనుకున్నది లేదు ఆ సినిమాలో. అది ఏమిటంటే నేను ఒకలాగా ఊహించాను, నువ్వు వేరేగా తీసావు, అది అంతే. కాబట్టి నేను కూడా ఒక యూరోపియన్, ముందు మీరు చెప్పే లైన్ నచ్చింది, లైన్ కదా, ఆ స్క్రిప్ట్ నాది కాదు, వేరే అతను రాసిన, అతుల్ సబర్వాల్ అని అతను రాసిన స్క్రిప్ట్ అది. దాన్ని నేను హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేశాను, తెలుగుకి చేసి డైరెక్ట్ చేశాను. నా చలి అని షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన నాకు ఇచ్చారు. సో నా స్టైల్ కొంచెం ఆయన స్టైల్లో ఆబ్వియస్లీ ఉండదు కదా, వేరే నేను ఎక్కడ చదువుకొచ్చాను, నా ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ వేరు, నేను దాన్ని వేరేగా ఇంటర్ప్రిట్ చేశాను ఆ కథని, అదే ఆయనకు నచ్చలా, వర్కౌట్ అవుతుందని ఆయనకు అనిపించలా. సో అందుకని ఈ సైడ్ అని చెప్పారు, నో ప్రాబ్లం సార్, నాకేం లేదు, ముందర మనం కనుక రష్ చూసుకుని అక్కడే మీరు కనుక గమనించి ఉంటే బహుశా నేనేమన్నా కరెక్ట్ చేసుకోగలిగేవాడినేమో, లేకపోతే మనం అట్లీస్ట్ వుడ్ హావ్ హ్యాడ్ ఎ డిస్కషన్. మీరు అంటే లేదు మీరు నన్ను నమ్మారు, అందుకు నాకు ఎక్కువ బాధగా ఉంది, ఎందుకంటే యూ ట్రస్టెడ్ మీ అండ్ అంటే లేదు అదేం కాదు, వాట్ ఈస్ ఓవర్ ఈజ్ ఓవర్, ఇఫ్ యూ వాంట్ యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ అ కో డైరెక్టర్ ఆర్ సంథింగ్. లేదు సార్, నేను సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కో డైరెక్టర్ చేయడం ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి వచ్చేసాను. తర్వాత వేరే వాళ్ళు అది కంప్లీట్ చేశారు, అది ఆడలేదు పెద్దగా సినిమా. కానీ తర్వాత ఎప్పుడన్నా మీ మధ్య డిస్కషన్ వచ్చి సార్ నువ్వు డైరెక్ట్ చేసిందే ఉండుంటే అట్లా ఎప్పుడు రాలేదండి. నేను తర్వాత చాలా ఏళ్ళ తర్వాత రాము గారిని అన్నపూర్ణ స్టూడియోస్లో బ్రీఫ్గా కలిశాను. ఆయన అప్పుడు ఆఫీసర్ అని సినిమా డబ్బింగ్ వచ్చినప్పుడు కలిసి, మోహన్ ఎలా ఉన్నావు, హౌ యూ డూయింగ్ అంటే ఐఎమ్ ఫైన్ సార్, హౌ యూ మామూలుగా వీ హ్యాడ్ అ వెరీ బ్రీఫ్ ఇంటరాక్షన్. ఆ తర్వాత ఆయన బట్ నాకు అది బయటకు వచ్చి నేను చాలా డిస్టర్బ్ అయ్యి, అంటే ఏంటి ఎక్కడ తప్పు జరిగింది అన్న తర్వాత లేదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను గ్రహణం చేసిన తర్వాత దానికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది వర్మ గారి ఆఫీస్ నుంచి. వాళ్ళ మేనల్లుడు సుమన్ గారు, సుబ్బరాజ్ గారు, వాళ్ళ బావగారు చేసి కంగ్రాచులేషన్స్ అండి, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ గారి మావయ్య మురళీరాజు గారు, ఆయన కూడా నాకు అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చాలా ఎంకరేజింగ్ మాట్లాడారు. లేదు ఐ నో యు ఆర్ కేపబుల్, ఏదో జరిగింది క్రియేటివ్, ఏదో డిఫరెన్స్ వచ్చింది, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకో ఈ సినిమా అనుకుని నువ్వు యూ జస్ట్ డూ వాట్ యూ వాంట్ డూ అని చెప్పి. సో దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్ అండి. అంటే ఒక ఆ రోజులో ఒక 50 లక్షలు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ సినిమా ఈ అబ్బాయి పాడి చేసేసాడని చెప్పడం ఈజీ, ఏదో ఛాన్స్ ఏదో ఎక్కడో చదువుకొచ్చాడని ఇచ్చామండి, ఏంటి ఇలా చెడగొట్టేశాడు అని అన్ని దుష్ప్రచారం చేయడం చాలా ఈజీ. అలా కాకుండా ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, నేనే మేబీ ఇట్ వాజ్ మై మిస్టేక్ అని తన మీద వేసేసుకుని ఆయన చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ థింగ్. సో అందుకు నాకు ఆ విధంగా రాము గారు అంటే నాకున్న ప్రత్యేకమైన చిన్న కృతజ్ఞత ఏంటంటే, అంటే డిఫరెన్స్ నాది అయింది వేరే పందాలు అనేది క్లియర్. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు, అది మాత్రం రికార్డ్. నాకు డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇండస్ట్రీ వైపు నుంచి. తర్వాత గ్రహణం నా బ్రేక్ నేనే ఇచ్చుకున్నాను, కానీ ఇండస్ట్రీ వైపు నుంచి నాకు బ్రేక్ ఇచ్చింది రామ్ గారు. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే ఒక 15 నిమిషాలు, అరగంట షార్ట్ ఫిల్మ్లో 15 నిమిషాలు మాత్రమే చూసి నాకు బ్రేక్ ఇచ్చారు ఆయన. ఓకే, సో దట్స్ గ్రేట్. సో ఆ తర్వాత మీరు వచ్చారు, కష్టపడ్డారు, గ్రహణం తీశారు, నేషనల్ అవార్డు, నంది అవార్డు, అన్ని అవార్డులు కొట్టేశారు.